వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. దుర్మార్గులు అందరం ఎక్కచ్చు, దుష్టులు రాజ్యాలు ఎలవచ్చు. అజ్ఞానం, ఎవరైతే జ్ఞానం లేకుండా అజ్ఞానంగా ఉంటారో అలాంటి వాళ్ళు అధికారంలో కూడా రావచ్చు. అవినీతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మనకి నీతి వాక్యాలు వల్లించవచ్చు. వాళ్ళు చేసేదేమో అవినీతి, కానీ చాలా మంచి పనులు చేస్తున్నట్టుగా, చాలా మంచి వాళ్ళలాగా ఈ సమాజంలో యాక్టింగ్ చేయొచ్చు. వీటిలో ఎవరు ఏది చేసినా, ఎంతమంది దుష్టులు వచ్చి రాజ్యాలు వెళ్తున్నా, ఏం చేసినా కానీ ఇదంతా కూడా తాత్కాలికము. అంటే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళది నడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత అయినా పాపం పండుతుంది. వాళ్ళెవరినో చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా వాళ్ళందరూ అన్ని చేసినా కానీ బాగుపడిపోతున్నారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కానీ దేవుడు కూడా వాళ్ళని శిక్షించడం లేదు. కాబట్టి ఈరోజు చెడ్డ వాళ్ళకే రాజ్యము. కాబట్టి మనం కూడా చెడుగా మారితే తప్పేంటి అనే ఆలోచనలో కనుక నువ్వు వెళ్ళావంటే ఖచ్చితంగా నిన్ను కూడా ఎవరు బాగు చేయలేరు. కాబట్టి ఎవరు ఎలా అన్నా పోని, ఎవరు ఏ మార్గాన్నైనా ఎంచుకొని, నీకంటూ ఏంటి స్పెషాలిటీ, నీకంటూ నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నువ్వు పెరిగిన తీరు ఏంటి, నువ్వు చిన్నప్పటి నుంచి నీ వ్యక్తిత్వం ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకొని నీ బంధాన్ని నువ్వు వదిలిపెట్టకుండా నీ బంధాలు నువ్వు ముందుకు వెళ్ళిపోవడమే. అలా వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నది ఏదైనా కానీ చేయగలుగుతావు, సాధించగలుగుతావు. ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళకి ఎదురెళ్ళి నిలబడగలిగే సత్తా నీకు ఉంటుంది. ఎందుకు అంటే నువ్వు నిజాయితీ పరుడివి, నువ్వు నిజాయితీగా ఉన్నావు, నువ్వు ఎలాంటి తప్పులు చెయ్యలేదు కూడా. వాళ్ళని క్వశ్చన్ చేసే ఒక రోజు రావచ్చు. అలాంటి రోజున వాళ్ళు రివర్స్లో నువ్వు చెప్పొచ్చావులే, నువ్వెంత గొప్ప నీతిపరుడువో, నువ్వెలాంటి వాడివో మాకు తెలుసు, నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేసేది ఏంటి అన్న మాట నీకు రాకూడదు కదా. అలాంటప్పుడు నువ్వు నీలానే ఉండాలి. వాళ్ళని ఎవరినో చూసి నువ్వు వాతలు పెట్టుకోవాలని ట్రై చేయకూడదు. అర్థమైంది కదా. మీరు మీలాగనే ఉండండి. చెడ్డ వాళ్ళ కాలం కావచ్చు, కానీ ఆ చెడుకి నాశనం అనేది తప్పదు. ఒక రోజు ఉంటుంది. ఆ రోజు కోసము నువ్వు ఎదురు చూడాల్సిన పని లేదు. నీ పాటికి నువ్వు కాలంతో పాటు నువ్వు నీ బంధాల్లో నువ్వు ముందుకెళ్ళిపో. ఆ ఒక్క రోజు కోసం వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళకి క్షమాపణ ఉండదు, శిక్ష మాత్రమే. గుర్తుపెట్టుకో. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.